హలో అండి అందరికీ. ఈరోజు నేను క్యాబేజ్ కర్రీ చేస్తున్నానండి. క్యాబేజ్ విత్ టమాటా కూర. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిందో లేదో మనం చేయబెట్టి చూస్తే తెలుస్తుంది కదా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం అందులోకి పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. నా దగ్గర కరివేపాకు ఉందండి, బట్ నేను వేయడం మర్చిపోయాను. మీరు ఉంటే వేసుకోండి. కరివేపాకు, పసుపు అన్నీ వేసుకుని అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ వేస్తే ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండిద్ది అని చెప్పారు. పైగా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. నేను కూడా ఈ మధ్యన తెలుసుకున్నానండి ఇంగువ వాడడం చాలా మంచిదని. సో మీరు కూడా ఉంటే ట్రై చేయండి. కొంచెం ఇంగు వేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ నేనైతే 4 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు కూడా మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా మగ్గించుకోవాలండి. ఇందులోనే నేను కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి కదా. సో ఉప్పు కూడా వేసేసుకోండి. నేను కల్లుప్పు వాడుతున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు, పింక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను కూరలో. అండ్ నేను ముందు చూపించడం మర్చిపోయానండి. క్యాబేజ్ని మనం ముందే కట్ చేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ముందు చూపించడం మర్చిపోయాను. క్యాబేజ్ అనేది కొంతమంది వాటర్ పిండేయకుండా వాడుతున్నారు ఉడికిన తర్వాత, కానీ నేనైతే క్యాబేజ్ని పిండేసే వాడుతున్నానండి. క్యాబేజ్ని పిండేసి వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే అలాగే వాడుతున్నాను. సో టమాటాలన్నీ మగ్గిపోయినాయి కదా. టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత క్యాబేజ్ని మనం ఆల్రెడీ ఈ టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పెట్టి చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా, ఆ క్యాబేజ్ని టమాటాలో వేసి మొత్తం కలిపేసుకుని ఒకసారి ఉంచుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మనం ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలండి. ఆ మగ్గేటప్పుడే దాంట్లో పైన కొంచెం బాగుంటుంది మగ్గితేనే.
ఈ 5 to 10 మినిట్స్లో కూడా మూత పెట్టి అలాగే వదిలేయొద్దండి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా. మూత అనేది అలాగే వదిలేస్తే కనుక కింద పట్టేసిద్ది, కొంచెం మాడు వాసన అట్లా వస్తూ ఉంటుందండి. సో అట్లా వదిలేయకుండా మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉంటే కనుక అలా ఏం పట్టకుండా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినట్టు కారం వేసుకోండి. నేనైతే కారం ఉప్పు 2 తక్కువే వాడతాను. నేను వచ్చిన దగ్గర నుంచే కొంచెం కారం ఉప్పు తక్కువ వాడడం ఇంక అదే అలవాటు అయిపోయిందండి. మీ టేస్ట్కి సరిపడా మీకు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే కనుక కూర మొత్తానికి పడుతుంది, బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఒకసారి చూసుకుని తక్కువ అనిపిస్తే కనుక మళ్ళీ యాడ్ చేసేసుకుంటే, ఈ టైంలో ఏంటంటే కల్లుప్పు అనేది యాడ్ చేయకూడదండి. ఒకవేళ కల్లుప్పు వాడేవాళ్ళు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటేనే దానికి పడుతుంది. ఇంకా మొత్తం కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. చక్కగా వేడి అన్నం పెట్టేసుకుని కొంచెం కూర వేసుకుని కొంచెం పొడి కారం వేసుకొని తింటే సూపర్గా ఉందండి. పొడి కారం అనేది నాయనమ్మ చేస్తారండి. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. సరే నేను ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ రెసిపీ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.